ఉన్నటువంటి మా అన్న పున్నం ప్రభాకర్ రెడ్డి గారికి, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, అడిషనల్ కలెక్టర్ ప్రభు దేశక్ గారు, అదేవిధంగా లక్ష్మీకిరణ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, గత 10-15 సంవత్సరాల నుంచి మీ మధ్యలోనే మీ కళ్ళల్లో మీ కాళ్ళల్లో తిరుగుతూ 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నా మీద ఏమాత్రం అభిమానం తగ్గకుండా మీ గుండెల్లో పెట్టుకొని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రాజీవ్ పల్లెబాట కార్యక్రమానికి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతంగా ఉంది, సాగునీటికి ఇబ్బంది అవుతుంది, తాగునీటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే జలయజ్ఞంలో ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి జలాల్ని ఈ నారాయణపూర్ జలాశయానికి పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి సస్యశామలం చేయడానికి కంకణం కట్టుకుని ఆనాడు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు 80-90% పనులు పూర్తయినాయి. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయో ఆ ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిచ్చి మనం 90% పని పూర్తి చేసుకున్నా కూడా కనీసం 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఉండి 10% పని చేయనటువంటి దద్దమ్మ సర్కార్ మన నియోజకవర్గాన్ని పూర్తిగా ఎండబెట్టి ఇక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్ పెట్టి బాహుబలి మోటార్లు పెట్టి వాళ్ళ ప్రాంతమైన సిద్దిపేట గజ్వేల్కు నీళ్లు తీసుకుపోయారు తప్ప ఇక్కడ మన నియోజకవర్గానికి చుక్క నీరియాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అనేక సార్లు మీ అందరి మద్దతుతోటి, ఇక్కడ ఉన్న రైతుల మద్దతుతోటి, మా అక్క చెల్లెల మద్దతుతోటి, మా మీడియా సోదరుల మద్దతుతోటి అనేక సార్లు రోడ్డెక్కి ఎన్నో కేసులు పెట్టుకొని ధర్నాలు చేస్తే నీళ్లు రానటువంటి పరిస్థితి. ఎన్నో సార్లు ధర్నాలు చేస్తే అప్పుడు మార్చి మాసంలో నీళ్ళు ఇచ్చారు. కానీ ఒక్కసారి నేను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ ద్వారా తెంపగానే మా రైతులు ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకొని మన ప్రభుత్వానికి అండగా నిలిచిండ్రు, మీరు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి కోరగానే నిజంగా మోటార్లలో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా సపరేట్ గా కరెంట్ సాంక్షన్ ఇప్పించి 24 గంటలు మోటార్లు నడిపించి ఇదే నారాయణపూర్ జలాశయానికి, నారాయణపూర్ పంప్ హౌస్ లకు జనవరి మాసంలో నీళ్లు ఇచ్చింది కేవలం మన పార్టీ ప్రభుత్వం. ఇంత చేస్తున్నా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాళ్ళల్లో కట్టెలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీ అందరికీ నేను మాటిస్తున్నా, ఒక్క గుంట కూడా ఎండిపోనిచ్చే ప్రసక్తి లేదు. మనకు అండగా పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా నేను ఆ పాదయాత్ర సమయంలో కూడా చెప్పిన, ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ వర్క్ కొంటుందన్నా ఒక 10% పూర్తి చేస్తే జీవితాంతం పనులు గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను చెప్పగానే ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే ఆ పనులు చేద్దామని చెప్పిండ్రు. ఇలా నిజంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎంతో పెద్ద పనులు చేసుకొని నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసిన, ఇవాళ నిజంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ నారాయణపూర్ ప్రాజెక్టును సందర్శించాలి. ఎంతో మంది రైతుల ఆందోళన పడుతున్న వల్ల అందరి బాధలు తీర్చాలని చెప్పగానే వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చొప్పదండి నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేసుకున్నాను. ఇప్పుడే సి గారు చెప్పిండ్రు, ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్టు 10% పూర్తి చేయాల్సి ఉంది. వెంటనే మీరు శ్రద్ధ పెట్టుకొని తీస్తే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు సార్. దయచేసి ఒకసారి ఈ నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ నియోజకవర్గంలోని దాదాపు 5 మండలాలకు పైగా రైతాంగం సంతోషంగా ఉంటారు. నేను ఇంకొక చిన్న అంశం చెప్పి ముగిస్తున్నా. ఇవాళ చాలా మంది 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు రాలే, 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు రాలే,
ఇవాళ మన ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిస్టులో పేరుందని పేరు లేదని అనేక మంది మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మేము నిద్రపోం. ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చింది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇప్పుడు సోదరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు